అందరికీ కూడా శ్రీ జగదంబేశ్వర ఆశ్రమం తరపున భక్త మహాశయులందరికీ కూడా ముందుగా నమస్సుమాంజలు. ఈ మందిరాన్ని నిర్మించినటువంటి వారు శ్రీ రామేశ్వరాచార్యుల వారు. తను గత 7-8 సంవత్సరాల నుంచి తను ఒక్కరిగానే ఒంటరి పోరాటంగానే నిస్వార్థంగా నిష్కల్మషంగా దానము చేసింది ఇతరులకు తెలియకూడదు, ఒక మహత్కార్యము తను చేస్తూ వెళ్తే తన మార్గంలో ఎవరైనా నడవచ్చు అని ఎవరినీ యాచించకుండా తనకున్న శక్తితో ఆశ్రమాన్ని, చిన్నగా గోశాలను, ఉచిత వేద పాఠశాలను నిర్వహిస్తూ మరి ఇటువంటి భవ్యమైనటువంటి కట్టడాన్ని, ఈ దేవాలయ నిర్మాణాన్ని తన శక్తి కొలదిగా చేశారు. కాబట్టి ఇంత గొప్ప దేవాలయం ఒక పట్టణం, ఒక ఊరు అంతా అనుకున్నా కూడా ఒక్కోసారి కాదు, అది భగవత్ సంకల్పం వల్ల వారిచే జరపబడింది. కాబట్టి వారు చేసే ఈ మహాసంకల్పంలో మనందరం కూడా సమిధలం అవుదాం. ఎందుకంటే దేవాలయంలో ఏ చిన్న సేవ చేసినా కూడా అది మన తరతరాలను కాపాడుతుంది. దేవాలయంలో పాల్గొనడం ఎంత గొప్పది. మహా ప్రవచనకర్తలు కూడా చెబుతూ ఉంటారు, దేవాలయంలో మనం ఎంతో కొంత ధనమో ధాన్యం ఇచ్చామనుకో, దాని ద్వారా ఒక వస్తువు తయారు. ఇప్పుడు దేవాలయ గోడ ఉంది, దాంట్లో ఒక ఇటుకను మనం ఇచ్చామనుకో, అది ఎన్ని తరాలు ఉంటే అన్ని తరాలు మన వంశం వర్ధిల్లుతుంది. అంత గొప్పది. కాబట్టి ఇటువంటి మహా గొప్ప దేవాలయ నిర్మాణం అతి వ్యయప్రయాసలతో కూడుకున్నది. కాబట్టి అందరం కూడా తను మనో ధనరూపేణ ఇక్కడ నిర్మించేటువంటి గురువుగారికి మనందరం కూడా సహకరిద్దాం. తద్వారా మన వంశ కీర్తి నిలిచిపోతుంది. కాబట్టి అందరం కూడా ఏ రూపకంగానైనా సేవ చేద్దాం. ఈ దేవాలయ నిర్మాణం అత్యద్భుతంగా జరగాలని, ఆ పరమేశ్వరుని, ఆ సీతారామచంద్రుల యొక్క కృప ఉండాలని అందరం వేడుకుందాం. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.